विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्या स्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति। అమ్మా, భవదీయ పాదధూళి అజ్ఞాన రూపాంధకారంలో పరిభ్రమించే వారికి భాస్కరుడు తేజరిల్లే నగరంగాను, మూర్ఖులకు జ్ఞానం అన్న పుష్పగుచ్చానికి మధుధార ప్రవాహంగాను, దరిద్రులకు చింతామణి సదృశంగాను, సంసార సాగరంలో మునిగిపోయిన వారికి వరాహమూర్తి అయిన శ్రీహరి దంష్టగాను అవుతున్నది. రెండవ శ్లోకంలో తనీయాంశం పాంశం అని వర్ణించిన అమ్మవారి పాదధూళికి ఉన్న మహిమ ఈ విశేషంగా చెప్పబడింది. ఆ జగజ్జనని పాదధూళికున్న మహిమ కూడా మనము విశేషంగా చెప్పుకుందాము. అది ఏంటి అంటే, అజ్ఞానుల హృదయాలలోని దట్టమైన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే సూర్యోదయ ప్రదేశ నగరం అది అమ్మవారి పాదధూళి అన్నమాట. అలాగే మందబుద్ధులకు జ్ఞానమనే కల్పవృక్ష కుసుమాల గుత్తిలోని తేనె కాలువ, దరిద్రులకు కోరిన సంపదలిచ్చే చింతామణుల సమూహం అమ్మ యొక్క పాదధూళే. అలాగే జనన మరణాత్మకైన సంసార సముద్రంలో మునిగిన వారిని ఉద్ధరించే విష్ణు వరాహమూర్తి కోర. మనకు కావలసినవన్నీ సమకూర్చే నిధి అమ్మ పాదధూళి. అవిద్య అంటే తెలుసుకోవలసిన దానిని తెలుసుకోలేని లక్షణం. అవిద్య సకల దుఃఖాలకు కారణం.